నమస్తే దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి దిక్సూచిలో మనం సౌత్లోని ప్రైవేట్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అయిన రేవా యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. ఈ యూనివర్సిటీ గురించి మనకి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేవా యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ పి శ్యామరాజ్ గారు. ఆయన్ని అడిగి యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి అలాగే మరిన్ని విషయాల గురించి స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. శ్యామరాజ్ గారు చెప్పండి, మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ నుంచి ఎడ్యుప్రెన్యూర్గా అసలు ఎందుకు ఇటువైపు అడుగులు వేశారు? సొసైటీకి ఇది చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా మేము ఆలోచనలో ఉన్నాం. ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయితే బాగుంటుందని, ఆ పిల్లల ద్వారా సొసైటీకి ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము బిజినెస్ నుంచి ఎడ్యుకేషన్కి వచ్చాము. 2004లో స్థాపించిన ఇన్స్టిట్యూట్ ఇది. ఆ తర్వాత మా ప్రోగ్రెస్ చూసి కర్ణాటక గవర్నమెంట్ ఆన్ ఇన్విటేషన్ మాకు యూనివర్సిటీ ఇచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 23 యూనివర్సిటీలు ఇచ్చిన తర్వాత మేమే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది కర్ణాటకలో ప్రైవేట్ యూనివర్సిటీస్. ఓకే, కర్ణాటకలో. అలాగే రాజు గారు, ఫస్ట్ ఇది రేవా ఇన్స్టిట్యూట్గా మొదలైంది. సో అక్కడి నుంచి రేవా యూనివర్సిటీ వరకు ఎదిగింది. సో ఈ జర్నీ మాతో షేర్ చేసుకుంటారా? కంట్రీలోనూ నాకు ఉన్న విషయం ఫీడ్బ్యాక్ ప్రకారం ఇండియాలోనే 9 సంవత్సరాల లోపు ఒక యూనివర్సిటీ కన్వర్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం మా ప్రోగ్రెస్ చూసి. 2004లో మేము స్థాపించాం ఇన్స్టిట్యూట్. 2013 సంవత్సరంలో యూనివర్సిటీ అయింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ మంచి డెవలప్మెంట్లో ఉంది. మేము స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర పిల్లలు ఒక 200 ఉండొచ్చును. ఇప్పుడు 15,000 మంది పిల్లలు ఉన్నారు. 20 మంది సిబ్బంది ఉన్న చోట ఇప్పుడు 1,500 మంది సిబ్బంది ఉన్నారు. ఓకే. మా క్యాంపస్ గురించి అయితే మొదలు 10 acres ఉండింది, ఇప్పుడు 60-70 ఎకరాల క్యాంపస్ ఇది. 4,000 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. అందులో సుమారు 2,000 మంది మన ఆంధ్ర రాష్ట్రాల నుంచే ఉంటారు. ఓకే. అలాగే రాజు గారు, రేవా యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఒక మా సెంటెన్స్లో చెప్పాలంటే డెంటల్, మెడికల్ తప్ప మిగతా అన్ని కోర్సులు ఉన్నాయి మా యూనివర్సిటీలో. ఓకే. అన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి? ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కామర్స్, లా, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, అన్ని కోర్సులు ఉన్నాయి. రేవా యూనివర్సిటీలో అంటే ఎంట్రన్స్ టెస్ట్ లాంటి ఇప్పుడు చాలా ప్రైవేట్ యూనివర్సిటీలు వాళ్ళ సొంతంగా ఒక టెస్ట్ని నిర్వహించుకుంటున్నారు. అవును. సో అట్లాంటిది ఏదైనా ఒకటి ఉందా? అవును, రేవా ఈఈటీ అనేసి ఆ పేరుతో మేము చేస్తాం. ఓకే. ఈ టెస్ట్ వచ్చి ఈ ఏప్రిల్లో కండక్ట్ చేస్తాము. సుమారు 10-12 సెంటర్లో ఈ టెస్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కొన్ని చోట్ల డీటెయిల్స్ వెబ్సైట్లో దొరుకుతుంది, సెంటర్స్ ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జామ్ జరుపుతామని కూడా అందులో ఉంది. ఎట్లా కండక్ట్ చేస్తారు రాజు గారు ఈ టెస్ట్? అంటే ఆన్లైన్ టెస్టా లేకపోతే ఎట్లా? లేదు, సెంటర్స్లో కండక్ట్ చేస్తాము, ఆన్లైన్ లేదు. వాళ్ళు లేదు సెంటర్ అంటే యూనివర్సిటీకి వచ్చి రాయొచ్చు, లేదు ఆయా సెంటర్లో రాయొచ్చు. రేవా యూనివర్సిటీలో స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలంటే తల్లిదండ్రులకి సో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ వాళ్ళు చాలా అంశాలు చూస్తూ ఉంటారు. లైక్ యూనివర్సిటీ కానీ లేదా ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించారు, లేకపోతే ఏంటి వాళ్ళ మోటివ్ ఏంటి, ఇట్లాంటివి చూస్తుంటారు. సో రేవా యూనివర్సిటీ యొక్క మోటివ్ ఏంటి? రేవా యూనివర్సిటీ స్థాపించడమే సొసైటీని మనసులో పెట్టుకొని ఆ ఉద్దేశంతో మేము సర్వ్ చేయాలనే ఉద్దేశం స్థాపించిన యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీలో ఇన్స్టిట్యూషన్స్లో నాకు తెలిసినంత వరకు 3 రకాల మేనేజ్మెంట్లు జరుపుతారు. ఒక మేనేజ్మెంట్ బిజినెస్గా స్టార్ట్ చేసి ఉండొచ్చు, 2వ రకం బిజినెస్ కమ్ సర్వీస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, 3వ రకం సర్వీస్ అనే చేసి ఉంటారు. మేము బిజినెస్ నుంచి సర్వీసే చేయాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేశాం. సో ప్యూర్లీ సర్వీస్? అవును, ప్యూర్లీ సర్వీసు. మీరు మా వెబ్సైట్లో కొన్ని డీటెయిల్స్ చూసినట్టయితే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. జాగృతి అనే కార్యక్రమం స్టార్ట్ చేసినాం మేము. ఓకే. ఇది గత 2-3 సంవత్సరాల నుంచి నేను మా పిల్లలకి అంటే పాస్ అయ్యి వాళ్ళు డిగ్రీ తీసుకునే ముందు ఎగ్జిట్ మీటింగ్లను చేస్తాను నేను. ఓకే. ఆ ఎగ్జిట్ మీటింగ్లో నేను వాళ్ళకి చెప్పడం వెరీ సింపుల్.
మీరు 3 సంవత్సరాల వెనకనో లేదా 4 సంవత్సరాల వెనకనో ఇనాగరేషన్ రోజు కొన్ని మీకు ప్రామిస్ చేసి ఉంటాను నేను. ఆ తర్వాత మీరు ఎలా ఉండాలి అనే డిసిప్లిన్ విషయాలు కూడా మీతో మాట్లాడి ఉంటాను, మీ పేరెంట్స్తో మీతో. అదంతా నేను చేయగలిగిన, డెలివరీ చేయగలిగిన లేదనే కనుక్కోవాలనే ఉద్దేశంతో, ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎగ్జిట్ మీటింగ్ చేస్తాను నేను. అదంతా అయిన తర్వాత అదే మీటింగ్లోనే నాకు ఒక డ్రీమ్ ఉంది. అంటే ఓటింగ్ 100% ఓటింగ్ కావాలి. ఇప్పుడు 40-50% ఓటింగ్ అవుతుంది. 3-4 పార్టీలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెక్ చేస్తారు. అవును, 3-4 పార్టీలు 50% ఓటింగ్ని షేర్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఫామ్ చేసే పార్టీకి 20%, 22% వచ్చి ఉంటుంది. అప్పుడు అది పాపులర్ గవర్నమెంట్ కాదు అని నా ఉద్దేశం. అందువల్ల మేము జాగృతి అనే కార్యక్రమం ద్వారా ఇప్పుడు మాకు అవార్డు కూడా వచ్చింది. మా యూనివర్సిటీ ఎక్కడుందో ఆ కాన్స్టిట్యుయెన్సీలో మేము ఇంటింటికి పోయి 1,10,000 మందికి ఇండ్లు పోయి అక్కడి నుంచి అందరినీ కూడా ఓటర్ లిస్ట్కి ఎక్కించినాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఓకే, ఆ సెకండ్ ఫేజ్లో వచ్చి మీ ఓట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ఓటు వేయడం మీ హక్కు, మీ రెస్పాన్సిబిలిటీ అని ఓటర్ చైతన్య కార్యక్రమాన్ని మేము ఇప్పుడు ఈ లాస్ట్ 2 months నుంచి చేస్తున్నాము. బట్ వాళ్ళు మా పిల్లల్ని అందులో అది ప్రాజెక్టుగా ఇచ్చి చేపిస్తున్నాం. సుమారు 1000 మంది పిల్లలు, 200-300 మంది సిబ్బందితో పాటు అన్ని ఫెసిలిటీస్తో ప్రతి ఇంటికి పోయి ఫస్ట్ ఫేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇప్పుడు జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఇందులో ఏమంటే మీరు ఓటు వేయడం ఎంత ఇంపార్టెంట్ అనే దీంట్లో కొన్ని డ్రామాలు, మ్యూజిక్ షోస్, స్ట్రీట్ షోస్ జరుగుతూ ఉంది. ఇది నా ఉద్దేశం ఏమంటే పిల్లలు ఆ ఏజ్లో ఉన్న పిల్లలు అయితే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎవరైనా కానీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు మైక్ ముందు నేను ఏదేదో చేస్తాను అంటే ఫాల్స్ ప్రామిసులు చేస్తారు. మంచిది, అది వాళ్ళు చేసే ప్రామిసులు అంతా మంచిదే. కాకపోతే ఏ స్టేట్లో అయినా బడ్జెట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 1 లక్ష కోట్లు అట్లా. వీళ్ళు ప్రామిస్ చేయడాన్ని మనం క్వశ్చన్ చేసే పరిస్థితికి రావాలి. అంటే మీరు 2 లక్షల బడ్జెట్ ఉండేటప్పుడు మీరు ఏదో ప్రామిసులు చేస్తున్నారు, వాటన్నిటికీ సరిపోతుందా, లేదా సరిపోకపోతే మీ ప్రామిసులకు ఎక్కడి నుంచి తీసుకుని ఫండ్స్ ఎక్కడి నుంచి మొబిలైజ్ చేస్తారనేది క్వశ్చన్ చేసే లెవెల్కి మనం పెరగాలంటే చైతన్యం రావాలా అనే మా ఉద్దేశంతో నేను పిల్లలంతా ఎంకరేజ్ చేస్తున్నాను. అది ఆ సోషల్ సర్వీస్ అనేది ఇందులో ముఖ్యంగా ఆ పార్ట్ అయితే ముఖ్యమని నా ఉద్దేశం. అలాగే రాజు గారు, మన జనరల్గా యూత్ అంటే లేదా స్టూడెంట్స్ అంటే పాలిటిక్స్ అంటే వాళ్ళకి ఒక చిన్న చూపు ఉంటుంది, లేదా ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళ సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి. సో అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి? మీరు ఇట్లా ఓటర్ చైతన్య కార్యక్రమాలు చేయాలి అని మీరు ఒక డెసిషన్ తీసుకొని యూనివర్సిటీలో కానీ, సో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ చాలా అంటే వాళ్ళకు అర్థమయ్యేటట్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు చాలా అంటే ఉత్తేజంతో వచ్చినారు. యాక్చువల్ వాళ్ళే వాలంటరీ పార్టిసిపేట్ చేశారు. అది ఇంపార్టెంట్. రైట్, మనం కమింగ్ బ్యాక్ టు మన యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ, సో యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఏ రకంగా ఉంటుంది అంటే మనం చూస్తుంటాము, ఎంత మంచి యూనివర్సిటీ అయినా చాలా చోట్ల కొన్ని చోట్ల ఫ్యాకల్టీ అనే సరైన ఫ్యాకల్టీ ఉండట్లేదు. మనం చూసాం ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వాటిలో మూతపడిన విషయాలు. సో మీ దాంట్లో ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది? అది జనరల్గా ఫ్యాకల్టీ ప్రాబ్లం, క్వాలిటీ ఫ్యాకల్టీ ప్రాబ్లం మాత్రం ఉందండి. మేము ఎట్లంటే మేము పోస్టులు అన్ని పేపర్లు అడ్వైజ్ చేస్తాము, ఆన్లైన్లో కూడా ఉంటుంది. మాకు ఎట్లా ప్రెషర్ ఉంటుందంటే, మాకు 10 పోస్టులకు వేకెన్సీ ఉంటే అడ్వర్టైజ్ చేస్తే సుమారు 1000 అప్లికేషన్స్ వస్తుంది. అందులో మేమేం చేస్తామంటే రిటర్న్ టెస్ట్ నుంచి ఫిల్టర్ చేస్తాం. ఆ తర్వాత ఇంటర్వ్యూస్, ఆ తర్వాత ఇంకా వాళ్ళు మార్క్ ఇవంతా చేసిన తర్వాత ఇప్పుడు మాకైతే బాగా ఎస్టాబ్లిష్డ్ అయిన క్వాలిటీ టీచర్స్ మాలో ఉన్నారు. ఎందుకంటే మేము మాలో పాస్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని కొంతమందిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను, టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మేము మోల్డ్ చేసుకుంటున్నాం. కాబట్టి మంచి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు కూడా. మేము పిహెచ్డికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. మా రీసెర్చ్ బాగా స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక డీన్ అందులో ఉన్నాడు. మా యూనివర్సిటీలో ఇప్పుడు ప్రతి సంవత్సరం 10 నుంచి 20 మంది పిహెచ్డి తీసుకుంటున్నారు.
ఇప్పుడు దగ్గర దగ్గర మా స్టాఫ్లో 200 మంది పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు. 2022కు మా యూనివర్సిటీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా పిహెచ్డి హోల్డర్గా ఉండాలని లక్ష్యం పెట్టుకున్నాం, అవుతుంది కూడా. రైట్. అలాగే మనం చూసాం కొన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే ఫారెన్ యూనివర్సిటీస్తో కానీ అట్లాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ రేవాలో ఏమైనా ఉన్నాయా? అవునండి, స్టూడెంట్స్ని బయట పంపిస్తాం ఎక్స్చేంజ్ ప్రోగ్రాముల ద్వారా. వాళ్ళు అక్కడ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ మేనేజ్మెంట్ అనుకోండి, అది యూజీ అయితే 3 years, వాళ్ళు 2 years ఇక్కడ చదివి బయట పోయేసి 1 year చదవచ్చు, లేదు వైస్ వర్సా. వాళ్ళ బయట నుంచి లెక్చరర్లు సుమారు ఒక 26 యూనివర్సిటీలతో మాకు టైఅప్స్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ వాళ్ళ టీచర్లు ఇక్కడ వస్తారు, మా టీచర్లు పోతారు, లేదా వాళ్ళ స్టూడెంట్లు ఇక్కడ వస్తారు, మా పిల్లలు కూడా అక్కడ పోతారు. ఇట్లా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంది. ముఖ్యంగా మేము ఇంటర్న్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ప్రాజెక్ట్స్కు బయట అంటే విదేశాల్లో వాళ్ళు ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ చేయాలని దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే అట్లా చేసిన తర్వాత ఎక్కువ మంది అట్లే అబ్జర్వ్ అవుతారు, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండదనేసి. అలాగే రాజు గారు, సో ఇండస్ట్రీ రెడీగా అంటే ఇండస్ట్రీ డిమాండ్ ఏ మేరకు అట్లాంటి కోర్సెస్ ఏమన్నా రేవాలో ఉన్నాయా? మాది ప్రతి కోర్సు కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్, అంటే ఇండస్ట్రీకి కావాల్సిన రకంగా మేము సిలబస్ తయారు చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ సిలబస్ తయారు చేసేటప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ సంబంధించిన ఇండస్ట్రీ నుంచి వాళ్ళ మెంబర్లు ఉంటారు, మా కరికులం ప్రిపేర్ చేసే మెంబర్లుగా ఉంటారు. కామర్స్ మేనేజ్మెంట్ కూడా అదే అట్లనే. ఏ కోర్సుకైనా కూడా ఆ ఇన్స్టిట్యూట్ నుంచో ఆ ఇండస్ట్రీ నుంచో మేము ఎక్స్పర్ట్స్ని తెచ్చి కరికులం తయారు చేయడం జరుగుతుంది. మా ప్రతి కోర్సు కూడా అదే రకంగానే ఉంటుంది మా యూనివర్సిటీలో. అలాగే ఇతరత్ర ఫెసిలిటీస్ ఏమున్నాయి స్టూడెంట్స్ కోసం? ఫెసిలిటీస్ అనేది పేరెంట్స్ స్టూడెంట్స్ చూస్తే మాత్రమే వాళ్ళు నమ్మగలరు, నమ్ముతారు. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మాకు బెస్ట్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ అనేసి అది కూడా అవార్డు వచ్చింది. మేము ఇప్పుడు ర్యాంకులకో లేదు అక్రిడేషన్లకో పోతే మాకు ఏ రకమైన అంటే అనుమానమే ఉండదు, 100% మాకు ర్యాంక్ వస్తుంది. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న. అవునండి. అలాగే సార్, స్టూడెంట్స్ అంటే వాళ్ళకి నిత్యం చదువులతో సతమతం అవుతుంటారు, స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి స్ట్రెస్ బస్టర్స్గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి? యూనివర్సిటీలో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంది. ఓకే. అందులో కూచిపూడి డ్యాన్సు, మ్యూజిక్, ప్లేసు, దట్ ఈస్ ఎ బిగ్ స్కూల్. దాన్ని మేము రూలు అంటాం. అంటే రేవా యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు కామర్స్లో కొన్ని టిప్స్ తీసుకునేదానికి 2 credits వాళ్ళు అర్న్ చేయాలి. ఓకే. అదే తిరిగి కామర్స్ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు ఇంజనీరింగ్ సంబంధించిన క్రెడిట్స్ 2 credits తీసుకోవాలి. అది కాకుండా స్పోర్ట్స్, ఆర్ట్స్, మ్యూజిక్ ఇందులో ఎక్కడైనా కానీ ఏ స్కూల్ నుంచో వాళ్ళు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేసి 2 credits వాళ్ళు తీసుకుంటే మాత్రమే వాళ్ళకి డిగ్రీ వస్తుంది. అంటే ఉద్దేశం ఏమంటే ఇంజనీర్స్కి కూడా మినిమం అకౌంట్స్ అంటే ఏమని తెలియాలి, కామర్స్ వాళ్ళకు కూడా లేదా మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ కొన్ని కంప్యూటర్ బేసిక్స్ అని తెలిసి ఉండాలి. ఆ తర్వాత మీరు చెప్పినట్టు స్ట్రెస్ బస్టర్స్ అంటే ఇంపార్టెంట్ స్పోర్ట్స్, ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, అక్కడ వాళ్ళు మ్యూజిక్ నేర్చుకోవచ్చు, డ్యాన్స్ నేర్చుకోవచ్చు. కంపల్సరీ చేసినాం మేము. అది 15,000 మందికి కూడా అన్ని కోర్సుల్లో వాళ్ళకు టచ్ ఉంటుంది. 2 credits వాళ్ళకి ఎవరిలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ఆ తర్వాత కంపల్సరీ మనం సర్టిఫికేట్ కోర్స్ చేసినాం. మేము ప్రతి సెమిస్టర్కు ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది కంపల్సరీ చేసినాం. ఓకే. ఎందుకు చేసినామంటే అట్లే అప్పుడే వాళ్ళు ఇండస్ట్రీ నుంచి కొన్ని సర్టిఫికేట్లు తెచ్చుకోగలుగుతారు, వాళ్ళ ప్లేస్మెంట్ కావాల్సిన ట్రైనింగ్ అవుతుంది, అట్లా అప్పుడు సర్టిఫికేట్ చేసుకోగలుగుతారు. ఇట్లా ప్రతి సెమిస్టర్లో ఒక సర్టిఫికేట్ కోర్సు వాళ్ళు దే హ్యావ్ టు అర్న్. దిక్సూచిలో ఇప్పుడు ఒక చిన్న ప్లేస్మెంట్స్కి సంబంధించి
అంటే ఎట్లాంటి థెరపీ స్టూడెంట్స్కి ఇస్తారు? అంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ పరంగా కానీ, లేకపోతే చాలామంది ఇప్పట్లో స్టూడెంట్స్ కేవలము జాబ్ అనే కాకుండా ఎంటర్ప్రినర్ స్కిల్స్ కోసం కూడా చూస్తున్నారు. సో స్టార్టప్స్ కానీ ఇట్లాంటి కాన్సెప్ట్స్ కానీ, సో వాటి పరంగా మీరు స్టూడెంట్స్కి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తారు? రూరల్గా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంటరాక్షన్ ప్రాబ్లం ఉంటుంది. మేమేం చేసినట్టు మా లాంగ్వేజ్ ల్యాబ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మా యూనివర్సిటీలో లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉన్నాయి. సెకండ్ సెమిస్టర్ నుంచే మేమేం చేసినాం, అప్పటి నుంచే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ దట్ లాంగ్వేజ్ ల్యాబ్ టెస్ట్. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా వచ్చే మాదిరి చేస్తాం. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి, ఆయా ఇండస్ట్రీ నుంచి మాకు సుమారు ఒక 300 కంపెనీస్ మాకు ప్లేస్మెంట్స్ రిక్రూట్మెంట్స్కి వస్తారు. ఓకే, వాళ్ళ సహాయం కూడా తీసుకునేసి వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా ట్రైన్ చేసే దాని రకంగా మేము ఇక్కడ ట్రైనింగ్ చేస్తాం పిల్లలకి. అందువల్లనే మా యూనివర్సిటీలో మోర్ దెన్ 90% ప్లేస్మెంట్స్ అవుతుంది ఎలిజిబుల్ వాళ్ళకి. ఓకే, ప్లేస్మెంట్స్ అనేది ప్రాబ్లమే లేదు. సుమారు 15-20 లక్షల ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ అవుతూ ఉంటుంది. సరే, అలాగే స్టూడెంట్స్కి సంబంధించి చూస్తే అంటే ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా స్కాలర్షిప్స్ లాంటివి రేవా యూనివర్సిటీ ఇస్తుందా? అవునండి, రేవా ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చే పర్సంటేజ్ ప్రకారం కొంత అక్కడ స్కాలర్షిప్స్ ఇస్తాం. స్పోర్ట్స్ కోటాలో స్కాలర్షిప్స్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్మీలో చనిపోయిన వాళ్ళకు ఆ రకంగా అయితే కొన్ని సీట్లు అయితే ఫ్రీగా కూడా ఇస్తాం మేము. ₹1 స్పోర్ట్స్లో అయితే కొన్ని సీట్లు మేము ₹1 తీసుకొని సీట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దట్స్ గ్రేట్ సార్. అలాగే మనం చూస్తే స్టూడెంట్స్కి సంబంధించి ఇంకా అనేక విషయాలు, అంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే కొన్ని టైఅప్స్ మీకు యూనివర్సిటీ, వేరే ఇతర యూనివర్సిటీతో ఏమైనా టైఅప్స్ ఉన్నాయా? అవును, 26 యూనివర్సిటీలతో టైఅప్స్ ఉన్నాయి. అందుకే నేను చెప్పాను ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అట్లే అవుతుంది. మేము ముఖ్యంగా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నది పెయిడ్ ఇంటర్న్షిప్స్ కావాలి. ఇంజనీరింగ్లో అయితే 8 సెమిస్టర్ల పోర్షన్స్ వాళ్ళు 6 సెమిస్టర్లో కంప్లీట్ చేయాలి. 7వ సెమిస్టర్ 8వ సెమిస్టర్లో వాళ్ళు ఒక ఇండస్ట్రీలో పెయిడ్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఇంటర్న్షిప్స్ అనేది పెయిడ్ ఇంటర్న్షిప్స్ అయితే వాళ్ళు 90% అక్కడే అబ్జర్వ్ అయిపోతారు. కాబట్టి ప్లేస్మెంట్స్ ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే రాజు గారు, సో రేవా యూనివర్సిటీకి ఇందాక కొన్ని అవార్డ్స్ వచ్చాయని చెప్పారు. సో ఎట్లాంటి అవార్డ్స్ వచ్చాయి, ఇంకా ఎట్లాంటి అవార్డ్స్ మీరు లక్ష్యంగా చేసుకున్నారు? నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు, మేము స్టార్ట్ చేసింది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకొని. దాంట్లో ఈ జాగృతి అనేది అంటే ఓటింగ్ అవేర్నెస్ తేవడంలో మాకు ఒక అవార్డు వచ్చింది. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ ఇంకెక్కడ వేరే యూనివర్సిటీకి అవార్డు వచ్చిండదు. నెక్స్ట్ వచ్చి స్వచ్ఛ భారత్, దాంట్లో మాకు ఎంహెచ్ఆర్డి వాళ్ళు 6th ర్యాంక్లో మాకు అవార్డు ఇచ్చారు. ఓకే, ఇట్లా ర్యాంకులు అవార్డులు నాకు లిస్ట్ అంటే చాలా పెద్దదండి, నాకు జ్ఞాపకం కూడా లేదు. రైట్ సార్. అలాగే హౌ ఈజ్ రేవా యూనివర్సిటీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్, అంటే ఏం చెప్తారు? మీరు క్వాలిటీ పరంగా తీసుకున్నా, అంటే నేను క్వాలిటీ అని అంటే ప్లేస్మెంట్స్ కావచ్చు, క్వాలిటీ సిలబస్ కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్నీ కూడా వేరే యూనివర్సిటీతో కంపేర్ చేస్తే మాది చాలా బాగుంటుంది. అంటే మేము ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమని వాళ్ళను ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కావాల్సిన సిలబస్ చేస్తాం. పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు కావాలని వాళ్ళను కూడా కన్సల్ట్ చేసి ఫీడ్బ్యాక్ నేను ఏం కోరుకుంటున్నారు. నేను టైం చాలదు కాబట్టి నేను కొంత మాత్రం చెప్తాను. హాస్టల్లో 4,000 మంది ఉన్నారు. నేను వారానికి ఒక్కసారి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను ఈవినింగ్ హాస్టల్లోనే విజిట్ చేస్తాను. నేను ఆ పిల్లలతో పాటే భోంచేస్తాను. నేను మాకు 3 మెస్సులు ఉన్నాయి, ఏ మెస్లో భోంచేస్తానని వాళ్ళకి తెలియదు. అంటే క్వాలిటీ టెస్ట్ చేయడం అనేది అట్లా చేస్తాను. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో నేను రాత్రి 10 గంటలు 11 గంటలకు స్ట్రైట్గా హాస్టల్ రూమ్స్ పోవడం జరుగుతుంది. డిసిప్లిన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. ఎందుకు ఇవ్వగలుగుతామంటే మేము డిగ్రీతో పాటు వాళ్ళ డిసిప్లిన్ అనేది హ్యూమన్ వాల్యూస్ కావచ్చు, ఇవంతా నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మంచి లీడర్లు అవుతారనే ఉద్దేశంతో మేము డిసిప్లిన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంకా నేను ఒక్కొక్కసారి
ఈ క్లాస్ రిప్రజెంటేషన్ మీటింగ్ చేస్తాను నేను. అక్కడి నుంచి కొన్ని నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టీచర్ సరిలేదు అని చెప్పిన తర్వాత మాకు ఈఆర్పి సిస్టంలో నాకు ఏ టీచరు ఏ క్లాసులో ఏ టైంలో ఉంటాడని తెలుసు. ఓకే. సరే, నేను ఎవరికి చెప్పాను. ఆ కంప్లైంట్ ఉన్న టీచర్ పైన కంప్లైంట్ వచ్చంటే నేను ఆ అవర్లో ఆ టీచర్తో ఆ క్లాస్లో పోయి సైలెంట్గా కూర్చుంటాను, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను నేను. ఆ తర్వాత ఎగ్జిట్ మీటింగ్ల గురించి చెప్పాను నేను. ఎగ్జిట్ మీటింగ్లో నేనేం చేస్తానంటే ఓపెన్గా నేను ఒక్కడే ఉంటాను, అప్పుడు ఎవరు ఉండరు. నాకు ఓపెన్గా పిల్లల్ని అడుగుతాను, నేను డెలివరీ చేశానా లేదా. ఎందుకంటే ఒకవేళ మీకు చేయకుండా ఉంటే మీ నెక్స్ట్ వచ్చే మీ వెనకాల మీ జూనియర్స్ కన్నా అనుకూలం అవుతుంది, కాబట్టి ఓపెన్గా చెప్పండి అనేసి. ఎందుకంటే నాకు ఫీడ్బ్యాక్ వస్తేనే నేను ఏమన్నా సెటరేట్ చేయగలుగుతాను. మీరు ఏమన్నా నెగిటివ్స్ అంటే ఇక్కడ మాట్లాడితే నేను దాన్ని సరి చేయగలుగుతాను. మీరు బయట పోయి మాట్లాడడానికి ఇక్కడ మాట్లాడడం బెటర్ అంటే ఆ రకంగా నాకు ఇప్పుడు కంప్లైంట్స్ అనేది రాదు. ప్రతి సంవత్సరం సుమారు 10 సంవత్సరాల నుంచి నేను అట్లా ఎగ్జిట్ మీటింగ్లు చేస్తున్నాను. నేను నేర్చుకోవడం కూడా అక్కడి నుంచే నేర్చుకుంటున్నాను. కావాల్సిన ఏదైనా నెగిటివ్స్ ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు కరెక్ట్ చేస్తున్నాను. ఇలా జరుగుతుంది సార్. అలాగే ఇంకోటి సార్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ గెస్ట్ లెక్చర్స్ కానీ అట్లా ఏమైనా వస్తుంటారా రేవా యూనివర్సిటీ? అవునండి, గెస్ట్ లెక్చర్స్ అది మాకు ఒక 12 సెమినార్ హాల్స్ ఉన్నాయి. ఒకవేళ నేనే ఒక మీటింగ్ చేయాలంటే సెమినార్ హాల్ నాకు దొరకదు. అంటే ఎవ్రీ డే అట్లా ప్రోగ్రాంలు జరుగుతూనే ఉంటుంది. మా క్యాంపస్ ఎంటర్ అయితే మీకు అక్కడ ఒక బోర్డు ఉంటుంది, వెల్కమ్ టు ది టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అని. మీరు ఎవరైనా కానీ చూస్తేనే తెలుస్తుంది క్యాంపస్ ఎట్లుంటుంది అనేసి. ఇట్ ఈస్ రియలీ వీఆర్ రన్నింగ్ లైక్ ఏ టెంపుల్. అంటే ఆ వాతావరణంతోనే జరుగుతుంది. మాకు మీరు 8:20కి క్యాంపస్ లోపల ఎంటర్ అయితే నేషనల్ యాంథమ్ ప్లే చేస్తారు. అంటే హోల్ క్యాంపస్లో అన్ని చోట్ల వినబడుతుంది. 15,000 మంది పిల్లలు కూడా ఆ నేషనల్ యాంథమ్కి ఏం రెస్పెక్ట్ ఇస్తారనేది మీరు చూడవచ్చు. ఓకే. ఆ తర్వాత 8:25 క్లాస్లో ఉండాలి వాళ్ళు. అప్పుడు రేవా యాంథమ్ అనేసి దట్ ఈస్ లైక్ ఏ ప్రేయర్. రేవా యాంథమ్ లైక్ ఏ ప్రేయర్. అది కూడా చూడాలి మీరు ఎట్లా ఉంటుంది అనేసి. అంటే హ్యూమన్ వాల్యూస్ని పెంచాలి ఆ డిగ్రీతో పాటు అని ఉద్దేశంతో మేము చేస్తున్న తపస్సు ఇది. అలాగే సార్, రాజు గారు, స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ సో రేవా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా రేవా యూనివర్సిటీలో మా పిల్లల్ని చదివించాలంటే సో వాళ్ళకి అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? వాళ్ళని మా వెబ్సైట్ చూడమని చెప్పండి, డైరెక్ట్ కాంటాక్ట్ చేయమని చెప్పండి. వాళ్ళు అంటే మనం డైరెక్ట్గా చూడడం మంచిది, నేను చెప్పడం కన్నా చూడడం మంచిది. ఇప్పుడు నేను టీవీ ద్వారా కొన్ని చెప్తున్నాను, లేదు వెబ్సైట్లో కొన్ని ఉంటుంది. ఇవంతా కూడా నిజంగానే ఉందా, వీళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే యూనివర్సిటీ జరుపుతున్నారా లేదా అని, లేదా డెలివరీ చేస్తున్నారా లేదా అనేది చూసి నేర్చుకోవడం మంచిది, తెలుసుకోవడం మంచిది. అలాగే తల్లిదండ్రులు చాలా వరకు పిల్లల ఇష్టాలకి అంటే భిన్నంగా సో ప్రస్తుతం ట్రెండ్కి అనుగుణంగా మార్కెట్లో డిమాండ్కి అనుగుణంగా పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో స్టూడెంట్స్కి అట్లాంటి కౌన్సిలింగ్ ఏదైనా ఇస్తారా? అసలు వాళ్ళకి ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే పేరెంట్స్ తీసుకొచ్చాక కానీ మీ దగ్గరికి అట్లాంటి కౌన్సిలింగ్ ఉంటుంది. ముఖ్యంగా నేను ఇది డివైడ్ చేస్తున్నాను. మెంటారింగ్ చాలా స్ట్రాంగ్ అండి మా యూనివర్సిటీలో. అంటే మేము ఎట్లా అంటే సబ్జెక్ట్ టీచరు, క్లాస్ టీచరు, మెంటార్ టీచరు ముగ్గురు కూడా వాళ్ళు అంటే ఒక్కొక్క టీచర్కు 20 మందో 15 మందో ఉంటారు. వాళ్ళ మోల్డ్ చేయాలి. స్టూడెంట్ ఎందుకు ఫెయిల్ అవుతాడంటే, లేదు తక్కువ మార్కులు స్కోర్ చేస్తాడంటే కారణాలు ఏమి, ఒకవేళ అటెండెన్స్ షార్టేజ్ వస్తుందంటే కారణాలు ఏమి, బిహేవియరల్ ప్రాబ్లం ఉంటే కారణాలు ఏమని వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రిపోర్ట్స్ మాకు ఎవ్రీ వీక్ వస్తుంది. అది డైరెక్ట్గా అన్నీ కూడా మాది డిజిటలైజ్ చేసినాం కాబట్టి పేరెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, 1 అవర్ ఆబ్సెంట్ అయితే ఇమీడియట్గా రిపోర్ట్ పోతుంది, పేరెంట్స్కి మెసేజ్ పోతుంది. ఆ తర్వాత మేము అంతా డిజిటలైజ్ చేసినాం, ఎగ్జామ్స్ కూడా ట్యాబ్ బేస్డ్. ఓకే. ఇంకా 1-2 సంవత్సరాల్లో మా యూనివర్సిటీలో పేపర్ పెన్ ఎగ్జామ్స్ ఉండవు. ఆ తర్వాత ప్లాస్టిక్ అనేది టోటల్గా నిల్లు. సో ఎక్కువ ఫ్రెండ్ అంతా డిజిటలైజ్ చేసాం. లెక్చర్ క్యాప్చరింగ్ ఉంటుంది, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఎక్కువ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి.
అసైన్మెంట్ల ద్వారా ముందుకు అసైన్మెంట్స్ ఇచ్చి ఆ ఎడ్యుకేషన్ తేవాలనుకుంటున్నాం. ఓకే ఐఐఎం ఇట్లా ఆ రకంగా. సార్, మనం ఒక లైబ్రరీ గురించి మాట్లాడుకుంటే లైబ్రరీలో మనకి చాలా రకాల బుక్స్ అనేవి, అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో ఎట్లాంటి ట్రెండ్స్ నడుస్తున్నాయి ఇండస్ట్రీలో అనేది కూడా మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో ఇట్లాంటి వాటిలో వస్తుంటాయి. సో అట్లాంటి ఫెసిలిటీ, లైబ్రరీ ఫెసిలిటీ గురించి చెప్పండి. మా లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ ఓకే. పురంధేశ్వరి గారు వాళ్ళే ఓపెన్ చేశారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉండగా. ఓకే. చాలా బుక్స్ ఉన్నాయి, కావాల్సిన అన్ని బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ వేరే ప్రావిజన్స్ ఉంది. మ్యాగజైన్స్ కూడా ఈ మ్యాగజైన్స్ అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి మా దాంట్లో ఏదైనా కానీ. ఓకే. యూనివర్సిటీ క్యాంపస్లో లైబ్రరీ నైట్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా అవసరమైతే యూనివర్సిటీ లోపలనే మాకు ట్యూటోరియల్ రూమ్స్ అని చేసిన ఒక్కొక్క హాస్టల్ బ్లాక్లో కూడా ట్యూటోరియల్ రూమ్స్. ఓకే. 9 to 11 కంపల్సరీగా స్టడీ అవర్స్ అని చేసాం పిల్లలకి. లెక్చరర్స్, సీనియర్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ క్యాంపస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కనుక్కోవచ్చు, అక్కడ అవైలబిలిటీ ఉంటారు. మేము ఏది కూడా ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదండి. మా ఉద్దేశం ఏమంటే ఇది స్టూడెంట్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. స్టూడెంట్ డిగ్రీతో పాటు చాలా మంచి అలవాట్లు, డిసిప్లిన్, ఒక లీడర్గా బయట పోవాలనే ఉద్దేశంతో మేము యూనివర్సిటీ జరుపుతున్నాం. శ్యామరాజ్ గారు, సో మనం చూస్తున్నాము ఇప్పుడు సొసైటీలో చాలా అంటే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి చాలా. సో ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ పట్ల స్టూడెంట్స్కి అంటే వాళ్ళకి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ నేర్పిస్తున్నారు, అలాగే మొత్తం ఆ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంటుంది రేవాలో? టోటల్ యూనివర్సిటీ డిజిటల్ యూనివర్సిటీ అని ఇంతకుముందే చెప్పాను నేను. అందులో మా ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి. ఎక్కడ మా పోస్టర్లు అంతా వేయం, ఫ్లెక్సీస్ ఫ్లెక్సీస్ ఎక్కడ అలో చేయం. టోటల్గా ఎల్ఈడి స్క్రీన్స్. హాస్టల్లో అయితే ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనేది ఎప్పుడు డిస్ప్లేలు వస్తుంటాయి. టోటల్ క్యాంపస్లో ఒక డ్రాప్ నీరు కూడా మేము బయట పోని అంతా రీఛార్జ్ చేస్తాం. ఓకే. ఆ తర్వాత ఎస్టీపీ రీసైకిల్ చేస్తాం వాటర్ని. ఉన్న క్యాంపస్లో ఒక 25 to 30% మాత్రమే కవర్ చేసాం. టోటల్గా గ్రీన్ క్యాంపస్. మా అన్ని బిల్డింగ్లు కూడా గ్రీన్ బిల్డింగ్స్. మాది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఫస్ట్ ఇన్ ది కంట్రీ. ఓకే. ప్లాటినం లీడ్ సర్టిఫికేట్ వచ్చిన యూనివర్సిటీ మాదే, అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఓకే. అంటే ఎన్విరాన్మెంట్కు, గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో వాటర్ ఎట్ సేవ్ చేయాలి, పవర్ ఎట్ సేవ్ చేయాలి, నేచురల్ రిసోర్సెస్ని ఎట్లా కాపాడుకోవాలి అనేది మేము ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎవ్రీ వీక్ ఏదో ఒక స్కూల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. అంటే నేచర్ని ఎట్లా కాపాడుకోవాలి అనేది, ఎన్విరాన్మెంట్ గురించి ప్రతి స్కూల్లో కూడా ఒక్కొక్క వారంలో ఎక్కడో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా మేము పేపర్ అనేది టోటల్గా బ్యాన్ చేసాము, ప్లాస్టిక్ అనేది టోటల్గా బ్యాన్ చేసాము. మీరు క్లాస్ రూమ్లకు పోయినట్టయితే అక్కడ తెలుస్తుంది ఎట్లా అంటే మా వాళ్ళంతా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా టీచింగ్ ఎట్లుంటుంది. మేనేజ్మెంట్ కోర్సుల్లో అయితే మేము వాళ్ళకు కొన్ని ప్రాజెక్టులు ఇస్తాం, అంటే ఎన్విరాన్మెంట్ గురించి, ఆ తర్వాత వాటర్ సేవ్ చేయడం ఎట్లా, పవర్ చేయడం ఎట్లా అనేది వాళ్ళకు లైవ్ ప్రాజెక్ట్స్ ఇచ్చి అట్లా వచ్చిన ప్రోగ్రాంలే జాగృతి ఇవంతా కూడా. సో యూనిఫామ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూట్స్, అట్లాంటిది ఏదైనా ఉందా మీ దగ్గర? ఎవ్రీ వెన్స్డే మా వాళ్ళు అందరూ కూడా టీ షర్ట్లలో ఉంటారు. ఓకే. అది కంపల్సరీ. ఐడి కార్డ్స్ కంపల్సరీ. ఆ తర్వాత ఈ డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ హెయిర్ స్టైల్ కావచ్చు, వాళ్ళ డ్రెస్ కావచ్చు, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాం. అంటే అన్యూజువల్గా గ్రూమింగ్ అనేది ఇంపార్టెంట్ అని. ఎగ్జాంపుల్, ఇప్పుడు 60 మంది ఉన్న క్లాస్లో ఒక స్టూడెంట్ ఏదో డిఫరెంట్గా హెయిర్ స్టైల్ పెట్టుకుంటే వాళ్ళు అటాక్ చేయడం, అందువల్ల 2-3 minutes 5 minutes వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో మేము
అది ఆ ఛాన్స్ ఇవ్వం. క్యాంపస్ లోపలనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఈ మాకు హాస్పిటల్ ఉంది, క్రిష్ బిల్డింగ్ ఉంది, ఓకే, ఆ తర్వాత లేడీస్ ఒక సపరేట్ హాస్టల్స్ అనేది అది కామన్గా ఉంది. టీచర్స్ కూడా అక్కడే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు యూనివర్సిటీ లేని ఫెసిలిటీస్ అనేది లేదండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే రాజు గారు, సో ఫైనల్గా అంటే మీకు భవిష్యత్తులో ఏమైనా కొత్త కోర్సెస్ యాడ్ చేసే అవకాశం ఉందా రేవాలో? అట్లాంటి ఆలోచన ఏదైనా ఉందా? మేము ప్రతి సంవత్సరం 2-3 కొత్త ప్రోగ్రాంలు స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎందుకు చేస్తామంటే కంపెనీలు మాకు రిక్రూట్మెంట్కి వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి కావాల్సినట్టుగా మేము చేంజ్ చేస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కోర్సులు అనుకోండి, ఈ మధ్య కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా అనాలిసిస్ మేము ఇప్పుడు మెకానా ట్రాక్స్ అని, ఆ తర్వాత వచ్చి కంప్యూటర్స్లోనే వాళ్ళకి కావాల్సినట్టుగా సిలబస్ చేంజ్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు బీకామ్ బీబీఏ వీళ్ళకి వచ్చి వాళ్ళకి మార్కెటింగ్ చేయడం, ఆ తర్వాత ఈ హెయిర్ హోస్టెస్ వాళ్లకు ఈ ఎయిర్ హోస్టెస్ కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం. మాకు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఆ టైఅప్స్ కూడా పెట్టుకున్నాం మేము. మార్కెటింగ్ కావాల్సిన ఫెసిలిటీస్ అంటే ఏ రకమైన ట్రైనింగ్ కావాలని చేస్తుంటాం. ఇండస్ట్రీకి కావాల్సిన రకంగా కరికులం కావాలి కాబట్టి చేంజ్ చేస్తూ ఉంటాం. మేము కోర్సెస్ యాడ్ చేయడం లేదా ఉన్న కోర్సెస్లో స్ప్లిట్ చేసి ఎక్స్ట్రా కరికులం యాడ్ చేయడం ఇట్లా చేస్తుంటాం. రేవా యూనివర్సిటీ గురించి అలాగే యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి చాలా డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇదండి వాటి దిక్సూచి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.